వెల్కమ్ టు వాయువేగ ఛానల్. తిరుపతి జిల్లా శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణాపై హెచ్ఎస్ఏ ఎస్టీఎఫ్ టాస్క్ ఫోర్స్ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి కీలక విజయం సాధించింది. పెద్ద కేసులు తప్పించుకుని తిరుగుతున్న అంతరాష్ట్ర స్మగ్లర్ నాసర్ కేఎన్ బాయిని అదుపులోకి తీసుకుంది. సుమారు 3 సంవత్సరాల క్రితం శేషాచలం అడవుల్లో నరికించి దాచిన ఎర్రచందనాన్ని తరలించే ప్రయత్నంలో ఉన్న నాసర్ ను వలపన్ని పట్టుకున్నారు. ఈ ఆపరేషన్ లో మొత్తం 76 ఎర్రచందనం దొంగలు, 2 కార్లు, ఒక గూడ్స్ వాహనం స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన సరుకు విలువ సుమారు 1.95 కోట్లుగా అంచనా. దర్యాప్తులో నాసర్ గత 10 సంవత్సరాలుగా తమిళనాడు కూలీల సహాయంతో శేషాచలం నుంచి కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్న ప్రధాన స్మగ్లర్ గా గుర్తించారు. ఈ నెట్వర్క్ లో ఉన్న ఇతర కీలక సూత్రధారులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. మరో 3 నిందితులు పరారీలో ఉన్నారు. ఈ విజయవంతమైన ఆపరేషన్ కు నాయకత్వం వహించిన టాస్క్ ఫోర్స్ హెడ్ ఎస్పీ సుబ్బారాయుడు, అదనపు ఎస్పీ కులశేఖర్ ఆధ్వర్యంలో బృందం పనిచేసింది. నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు భారీ ఎర్రచందనం స్వాధీనం చేసుకున్న సిబ్బందిని అధికారులు ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు. సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ గ్రేడ్ సార్ ప్రైస్ వచ్చింది మనకి దగ్గర దగ్గర స్వీట్ వరకు వస్తాయంటే ఫస్ట్ 10th సార్ ఏ గ్రేడ్ ఇది మనకి టన్ వచ్చి 75 lakhs తీసుకోవాలని షేర్ అయ్యింది సార్ గవర్నమెంట్ ఎప్పుడు కొట్టినట్టు ఓల్డ్నే సార్ దగ్గర దగ్గర ఓల్డ్నే సార్ మళ్ళీ ఇప్పుడు రీడ్రెస్సింగ్ చేస్తారు సార్ సేల్ చేయడానికి డ్రెస్సింగ్ మళ్ళీ కొత్తగా వచ్చేటట్టు చేస్తారు ఒకటి దగ్గర దగ్గర 30 kilos ఉంది సార్ యావరేజ్ 2.1 ఓకే థ్యాంక్ యూ ఎలిమెంట్ సెక్షన్ ఓకే రఫియన్ టీమ్ మంచి రేసర్ సార్ బైక్ రేసర్ రఫియన్ టీమ్ కార్ కూడా అన్ని సార్ విష్ణువర్ధన్ మీ టీం దగ్గర రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ ఫారెస్ట్ విభాగాలకు రాబడిన ఖచ్చిత సమాచారం మేరకు ఆపరేషన్స్లో భాగంగా కులశేఖర్ మరియు శ్రీనివాస్ రెడ్డి, షరీఫ్ వీరి ఆధ్వర్యంలో ఈరోజు ఒక ఆపరేషన్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఇంటర్స్టేట్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్కి సంబంధించిన నాజర్ కేఎన్ నాజర్ బాయ్ అనే వ్యక్తి మరియు వాళ్ళ సంబంధించిన మరికొంతమంది ఇంటర్స్టేట్ గ్యాంగ్ ఆపరేట్ చేస్తుంది అనేది ఒక ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఆపరేట్ చేశాము. దాదాపు 2-3 సంవత్సరాల ముందు ఆల్రెడీ రిజర్వ్ చేసిన ఈ రెడ్ శాండల్ దొంగల్ని దాదాపు 76 నెంబర్ని, ఇది 2 కోట్ల విలువ చేసే క్వాలిటీ ఉన్న రెడ్ శాండల్ని తీసుకెళ్తుండగా పట్టుకోవడం జరిగింది. దాంతోపాటు 3 వెహికల్స్, ఒకటి వ్యాను మరియు 2 కార్లు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఆపరేషన్లో మరో 3 తప్పించుకొని వెళ్ళారు. వారిని కూడా పూర్తిగా ఇంట్రాగేట్ చేసి కేసులో తీసుకురావడం జరుగుతుంది.
దాదాపు ఇప్పుడున్న వ్యక్తి 10 కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇది ఫర్దర్ ఇంట్రాగేట్ చేసి ఇతనిపై కూడా పీడీ యాక్ట్ పెట్టడం, ఫర్దర్ ఇంకా ఇన్వాల్వ్ అయిన పర్సన్స్ అందరినీ కూడా ఈ కేసులో తీసుకోవడం జరుగుతుంది. ఇటీవల కాలంలో లోకల్ అఫెండర్స్ కాకుండా కంప్లీట్గా ఇంటర్స్టేట్ ఆపరేటర్స్ని, ఇంటర్స్టేట్ స్మగ్లర్స్ని మాత్రమే పూర్తిగా అదుపులో తీసుకోవడం జరుగుతూ ఉంది. దాదాపు ఒకవైపు ప్రాసిక్యూషన్ స్ట్రెంథెన్ చేసి ప్రాసిక్యూషన్లో 90% వరకు ఇప్పుడు కన్విక్షన్స్ వస్తున్నాయి. 430 మందిని అటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ముఖ్యంగా కడిగనహల్లి ఈ ఏరియా నుండి మొత్తం అందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేయడం, కన్విక్షన్ తీసుకురావడం జరుగుతుంది. తద్వారా ఎక్కువగా ఇటీవల కాలంలో ఈ స్మగ్లింగ్ ఆఫ్ ఫాలెన్ ట్రీస్ కంటే కూడా అదర్ స్టేట్లలో అంతకు ముందు తరలించిన రెడ్ శాండల్ని వెనక్కి తీసుకురావడం, ఇన్వాల్వ్ అయిన పర్సన్స్ని తీసుకొచ్చి మళ్ళీ కోర్టు ముందు ఉంచడం, కన్విక్షన్స్ తీసుకురావడం. దాదాపు రెడ్ శాండల్లో కూడా 8 మంది ఇప్పటివరకు పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది ఈ మధ్య కాలంలో. ఇప్పుడు అరెస్ట్ అయిన ఇంకో 2-3 కూడా పీడీ యాక్ట్ పెడుతూ ఒకవైపు కంట్రోల్ ఆఫ్ స్మగ్లింగ్, రెండో వైపు ప్రాసిక్యూషన్ విభాగాన్ని పూర్తిగా స్ట్రెంథెన్ చేస్తూ రెడ్ శాండల్ని పూర్తిగా అక్రమ రవాణా నిర్మూలించడానికి రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ పనిచేస్తోంది. థ్యాంక్ యూ.